తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం కాగ్ రిపోర్టు ప్రవేశపెట్టింది. గత 5 ఏళ్లలో 4,03,664 కోట్ల రూపాయల అప్పులు చేశారని కాగ్ రిపోర్ట్ తేల్చింది. 2023-24లో పబ్లిక్ మార్కెట్ నుంచి 49,618 కోట్ల రూపాయల అప్పులు తెచ్చారని, గతేడాదిలో 200% ఎఫ్ఆర్బిఎం పరిధి పెరిగినట్లు తెలిపిన కాగ్ ఈ విధంగా రిపోర్ట్ ఇచ్చింది. 2023-24లో తెలంగాణ రెవెన్యూ సర్ప్లస్ 779 కోట్లుగా కాగ్ పేర్కొంది. తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం కాగ్ రిపోర్ట్ ప్రవేశపెట్టింది. గత 5 ఏళ్లలో 4,03,664 కోట్ల రూపాయలు అప్పు చేశారని కాగ్ రిపోర్ట్ తేల్చింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. ఎస్ విజయ చంద్రిక, కాగ్ నివేదికను ఈరోజు తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టారు. డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క ఈ నివేదికను సభ ముందు పెట్టారు. అయితే ఈ కాగ్కు సంబంధించినటువంటి ఆడిట్ రిపోర్టు కాకుండా కాగ్కు సంబంధించినటువంటి ఫైనాన్స్ అకౌంట్స్, అప్రాప్రియేషన్ అకౌంట్స్కి సంబంధించినటువంటి నివేదికను సభ ముందు పెట్టారు. అంటే 2023-24కు సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆదాయము, వ్యయము, అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చినటువంటి గ్రాంట్స్ దేనికి ఎంతెంత ఖర్చు పెట్టారనేటువంటి సమగ్రమైనటువంటి లెక్కలకు సంబంధించినటువంటి వివరాలని నివేదికని సభ ముందు పెట్టారు కాగ్ ఇచ్చినటువంటి దానికి సంబంధించినటువంటి. సో అందులో ఈ నివేదిక ప్రకారం అయితే రాష్ట్రము ఇప్పటి వరకు దాదాపుగా అంటే 2023-24 వరకు అంటే గత ప్రభుత్వ హయాంలో ఉన్నంత వరకు ప్రభుత్వంపై ఈ ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా గత 4 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కలిపి దాదాపుగా 4,03,000 కోట్ల అప్పులు చేసినట్లుగా కాగు నివేదిక స్పష్టం చేసింది. అయితే దాంతో పాటుగా వివిధ కార్పొరేషన్ల ద్వారా కూడా దాదాపుగా 2,20,000 కోట్ల రూపాయలని వివిధ కార్పొరేషన్ల ద్వారా కూడా అప్పులను తీసుకున్నట్లుగా కాగు నివేదిక స్పష్టం చేసింది. ఎఫ్ఆర్బిఎం పరిధి కూడా దాదాపుగా 200% పెరిగినట్లుగా దీంట్లో నివేదికలో పేర్కొన్నారు. ఇక ఇందులో ముఖ్యంగా పబ్లిక్ మార్కెట్ నుంచి 49,618 కోట్ల రూపాయలని అప్పులు ప్రభుత్వం తెచ్చిందని చెప్పి కాగ్ నివేదిక స్పష్టం చేసింది. రెవెన్యూ సర్ప్లస్ను 779 కోట్లుగా పేర్కొంది. బడ్జెట్ను అంచనా 2023-24కు సంబంధించి 2,77,690 కోట్లు అయితే చేసిన వ్యయం మాత్రము 2,19,307 కోట్లు మాత్రమే అనేటువంటిది ఈ కాగు నివేదిక ద్వారా స్పష్టమైంది. అందులో బడ్జెట్ అంచనాల్లో అంటే కేవలం 79% మాత్రమే వ్యయం చేయగలిగారు, మిగతాది చేయలేకపోయారు. జిఎస్డిపిలో ఈ వ్యయము కేవలం 15% మాత్రమే అనేటువంటిది కాగు స్పష్టం చేసింది. ఇక ఆమోదం పొందిన బడ్జెట్ కంటే అదనంగా అంచనాల్లో దాదాపుగా 33% అంటే 1,11,477 కోట్లు ఖర్చు చేసింది రాష్ట్ర ప్రభుత్వం అని కాగు నివేదికలో పేర్కొన్నారు. దాదాపుగా 349 రోజుల పాటు 10,156 కోట్ల వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ సదుపాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుందనేటువంటి విషయాన్ని కూడా కాగు నివేదికలో పేర్కొంది. ఇక 35,425 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని 145 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర సర్కారు 2023-24కు సంబంధించి వినియోగించుకుంది అనేటువంటి విషయాన్ని కూడా కాగు నివేదికలో పేర్కొన్నారు. ఇక 2023-24లో వడ్డీల చెల్లింపు కోసము దాదాపుగా 24,347 కోట్ల రూపాయలని ఖర్చు చేసినట్లుగా చెప్పారు. వేతనాల కోసము 26,981 కోట్లను ఖర్చు చేశారు. ఖజానాకు పన్ను ఆదాయం నుంచే దాదాపుగా 61.83% నిధులు సమకూరినట్లుగా ఈ కాగు నివేదికలో స్పష్టం చేశారు. దాంతోపాటుగా 2023-24 సంవత్సరానికి సంబంధించి కేంద్రం నుంచి వచ్చినటువంటి గ్రాంట్ల వివరాలను కూడా ఇందులో పొందుపరిచారు. అందులో కేంద్రం నుంచి మొత్తం కేవలం 9,934 కోట్లు మాత్రమే వచ్చింది అనేటువంటిది కాగు నివేదిక స్పష్టం చేసింది. ఇక రెవెన్యూ రాబడుల్లో దాదాపుగా 45% వేతనాలు, వడ్డీ చెల్లింపులు, పెన్షన్లకే ఖర్చు చేశారనేటువంటి విషయాన్ని కూడా ఈ కాగు రిపోర్ట్లో వివరించారు. ఇక రెవెన్యూ మిగులు కేవలం 779 కోట్లు మాత్రమే 2023-24 సంవత్సరానికి అని చెప్పి కాగు నివేదికలో పేర్కొన్నారు. రెవెన్యూ లోటు 49,977 కోట్లుగా ఉంది. ఇది జిఎస్డిపిలో రెవెన్యూ లోటు ఇది 3.3%గా ఉందనేటువంటి విషయాన్ని కాగు నివేదికలో స్పష్టం చేశారు. సో 2023-24 ముగిసే నాటికి రుణాల మొత్తము 4,364. ఇది జిఎస్డిపిలో అప్పుల శాతం 27%గా పేర్కొన్నారు.
సో దీంతో పాటుగా వివిధ కార్పొరేషన్ల ద్వారా కూడా దాదాపుగా 2,20,000 కోట్లను కూడా తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. సో మొత్తానికి ఇది అప్పులు, ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత, ఏ విధంగా ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 2023-24కు సంబంధించినటువంటి అకౌంట్స్కు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా కాగ్ నివేదికలో స్పష్టం చేసింది. థ్యాంక్ యూ నరసింహరావు.